जो वाजपेयी जी को हमारे पास लेके आए? అంటే నేను పార్లమెంట్ సభ్యుని 1991లో అటల్ బిహారీ వాజ్పేయి గారు పార్లమెంట్లో ఉన్నారు. ధూళిపేటలో లక్ష్మణ్ జమీదార్ అనేటువంటి బీజేపీ నాయకుడు. అతను ప్రతి సంవత్సరము ధూళిపేటలో ఈ యొక్క కుస్తీల పోటీ నిర్వహిస్తాడు. అతను నాకు చాలా అత్యంతమైనటువంటి సన్నిహితమైన కార్యకర్త. అతను ఢిల్లీకి వచ్చాడు. ఢిల్లీకి వచ్చి నేను చెప్పాను అతన్ని, హర్యానా, ఢిల్లీ, పంజాబ్ ఈ ప్రాంతాల్లో కుస్తీలు బాగా చేస్తారు, నువ్వు చూడు ఒకసారి. అది చూసిన తర్వాత అతను అన్నాడు, నేను ఒక హైదరాబాద్లో కూడా ధూళిపేటలో అటల్ బిహారీ వాజ్పేయి ఛాంపియన్షిప్ కూడా ఏర్పాటు చేస్తాను, నేను అట్లనే ఏర్పాటు చేస్తానంటే నేను చాలా సంతోషం, మరి ఆ వాజ్పేయి గారిని తీసుకురావాలన్నాడు. మాట్లాడదామని చెప్పి నేను వెళ్ళి వాజ్పేయి గారికి చెప్పాను, హైదరాబాద్లో చాలా కుస్తీలు చాలా బాగా దంగలు ఉన్నాయి, చాలా పోటీ నడుస్తుంది, మిమ్మల్ని రావాలని వాళ్ళు ఆహ్వానిస్తున్నారు, మీరు వస్తే బాగుంటుందంటే అది క్యా కుస్తీ సే మేరే క్యా హై అన్నారు. అంటే ఆయనతో బహుత్ అచ్చా రేగా ఐసా మీకు భావన ఆయన ఒప్పుకున్నారు. వారు వచ్చారు, ధూళిపేటకు వచ్చారు. అప్పుడు గవర్నర్ కృష్ణకాంత్ ఉన్నారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చారు, ఎమ్మెల్యే టైగర్ రామస్వామి గారు ఉన్నారు. నేను పార్లమెంట్ సభ్యుని. పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే ఒక్కొక్క పైలవాళ్ళకి 30 మంది 40 మంది వస్తారు, శాంతి భద్రత సమస్య అవుతుంది, గొడవలు అవుతాయి, కొట్లాటలు అవుతాయి, కాబట్టి ఇది కష్టం అని అన్నారు. కానీ ఇవ్వాలని నేను కమిషనర్ నెమ్మడబడితే చివరికి పర్మిషన్ వచ్చింది. వాజ్పేయి గారు కూడా ఆ కార్యక్రమానికి వచ్చినారు. వచ్చి ఆ కుస్తీ చూసి ధూళిపేటలో ముఖ్యమంత్రి గారు ఉన్నారు, గవర్నర్ గారు ఉన్నారు, నేనున్నాను, మిగతా బద్దం బాలరెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడు, మన రామస్వామి గారు ఉన్నారు. ఆ సందర్భంగా అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఈ లక్ష్మణ్ జమీదారు గద ఇచ్చాడు, ఒకటి వెండి గద. నాకేమో ఆయనకేమో తలవారు ఇచ్చాను. అటల్ బిహారీ వాజ్పేయి గారికి ఒక మంచి తలవారు ఇచ్చాను, వెండి తలవారు. నాకేమో ఒక గద ఇచ్చాను. గద ఇస్తే వాజ్పేయి గారు ఉపన్యాసంలో అన్నారు, अरे कुश्ती तो बहुत बढ़िया है, अलग है, लेकिन क्या है मेरे को जो है एक खड़ग दिए और हमारे MP दत्तात्रेय साहब को जो है आप गदा दिए, क्या हम दोनों को या लड़ाते क्या हम भी आ कुश्ती लड़ना क्या అని చమత్కారంగా అన్నారు. సో అది అందరూ సభ్యులందరూ బయలు వాళ్ళందరూ కూడా చాలా చప్పట్లు కొట్టి చాలా సంతోషం. సార్ ఇదే సందర్భంలో ఇంకోటి విషయం ఉంది సార్.